రామ్ గోపాల్ వర్మకి మద్దిపాడు పోలీసులు 41A కింద నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరవ్వమన్నారు. తాను మాత్రం విచారణకి డుమ్మా కొట్టారు. ఒక రీజన్ అయితే చెప్పారు. ఆ రీజన్ నిజమా అబద్ధమా అనేది ఇప్పుడు ఆరాదీసేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. ఒకవేళ గనక ఆయన చెప్పింది అసత్యం అయితే రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇవాళ మనం చాలా ఘనంగా చెప్పుకునే కొటేషన్ ఒకటి ఉంది సార్. మోర్ లాయల్టీ ది కింగ్ దాన్ ది కింగ్డమ్ అంటారు. రాజ్యం కన్నా రాజుకి అతి విధేయత ప్రదర్శించేవాడు అని చెప్పని. రామ్ గోపాల్ వర్మకి 100% అది వర్తిస్తుంది. మొదట తనని తాను రాజ్యం కన్నా పెద్దవాడిగా అతను భావిస్తూ ఉంటాడు. అలాగే జగన్మోహన్ రెడ్డిని సర్వసత్తాక అంటే ఇక అన్నిటికీ అతీతమైన వ్యక్తిగా ఈయన ఫీల్ అవుతూ ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డే శాశ్వతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు, ఆయన చల్లని దీవెనలు ఉంటే చాలు, చట్టము రాజ్యాంగము వ్యవస్థలు నన్నేమీ చెయ్యలేవు, మనకి కొడాలని చెప్తూ ఉండేవాడు, నా చిటికినేల మీద బొచ్చు కూడా బేకలేరు, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతారు అని చెప్పి. అలాగే రామ్ గోపాల్ వర్మ కూడా సేమ్ అదే భావజాలంలో వ్యవహరించాడు. ఓకే, అతను నేను వ్యవస్థల కన్నా పెద్దాన్ని, నేను చట్టానికి జవాబుదారి కాదు, నేను ఏం చేసినా చలామణి అవుద్ది అని చెప్పనే ఒక వైఖరి ప్రదర్శించి విలేకరులు ఎప్పుడన్నా సార్ మీరు ఇట్లాంటి సినిమాలు తీస్తున్నారు, సమాజానికి ఏం సందేశం ఇస్తూ ఉన్నారు, యువతకి పెడదోరణ పట్టట్లేదా, మీకు సామాజిక బాధ్యత లేదా అని చెప్పని ఎవరన్నా ప్రస్తావిస్తేనే విపరీతంగా ఫ్రస్ట్రేట్ అయిపోయేవాడు. నేను సామాజిక బాధ్యత పాటించడం ఏంటి, నేనేమన్నా సంఘ సంస్కర్తనా, సమాజంలో పరివర్తన తీసుకురావటం నా డ్యూటీయా, నేను ఒక మూవీ మేకర్ని, నాకు నచ్చిన సినిమా తీస్తా, నేను తీసిన సినిమా కమర్షియల్ వైబిలిటీ నాకు ప్రాధాన్యం. అంటే నువ్వు ఏ చెత్త అయినా తీస్తావు, ఏ చెత్త తీసి దాన్ని ప్రచారం చేసుకోవడానికి ఏ పెడదూరంలో దొక్కుతావు. అంటే ఏంటి, డబ్బు ఇస్తే ఏ గడ్డైనా తింటానని చెప్పని చెప్తున్నాడు. నాకు డబ్బు ప్రాధాన్యం, దానికోసం ఏ గడ్డి తినటానికైనా నేను సిద్ధం, నేను ఏ చెత్తనైనా సరే సమాజం ముందు ఆవిష్కరించడానికి సిద్ధం అని చెప్పిన వ్యక్తి. రామ్ గోపాల్ వర్మ గురించి నాకున్న ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. సార్, అతను గతంలో వంగవీటి అని చెప్పని ఒక సినిమా అనౌన్స్ చేశాడు. వాస్తవంగా మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఉండగా దేవినేని నెహ్రూ గారి తమ్ముడు దేవినేని మురళి గారి హత్య జరిగింది. మేము డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగింది. అదే సంవత్సరం 1988 మార్చిలో మురళి గారి హత్య జరిగింది, డిసెంబర్లో రంగా గారి హత్య జరిగింది. ఈ రెండు సంఘటనలు నేను గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగా, గుంటూరులో చదువుతా ఉన్నా డిగ్రీ అప్పుడు. కృష్ణా గుంటూరు జిల్లాని కుదిపేసినాయి. ఓకే, ఘర్షణలు, మనిషి మధ్య అగ్గి బొగ్గుమని ఉంది. అంటే అప్పటి వరకు స్నేహితులుగా ఉన్నాళ్ళు కూడా కులాల పేరిట విడిపోయారు, ద్వేషాలు పెరిగినాయి, ఒక రకమైన రాక్షసత్వం రాజ్యం చేసింది. ఓకే, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, దహనాలు అతలాకుతలం అయిపోయినాయి ఆ రెండు జిల్లాలు. 26 రోజులు గుంటూరు కర్ఫ్యూలో ఉంది. ఓకే, కాలేజీలు, హాస్పిటల్స్, మెడికల్ షాపులు, ఆఖరికి టీ స్టాల్ నడుపుకునే వాళ్ళ ఆ టీ స్టాల్ కూడా దహనమైనాయి. ఇటువంటి పరిస్థితులు చవిచూసినాయి ఆ రెండు జిల్లాలు. ఆ గాయాల నుంచి దశాబ్దాలు గడిచిపోయింది. ఇవాళ ఆ రోజు ఇట్లా జరిగిందని చెప్తేనే మీ బోటాలకు తెలుస్తుంది. ఎందుకంటే మీకు అప్పుడు చిన్నపిల్లలో అసలు మీకు అవగాహన కూడా ఉండకపోవచ్చు. ఆ రోజుల్లో ఆ రోజు ఇట్లా జరిగిందా అని చెప్పని మా బోటాలని చెప్తేనే మీకు తెలుస్తుంది. అంటే దాని నుంచి చాలా సమాజం ముందుకు జరిగిపోయింది. ఇవాళ ఆ పీడకలాలు గుర్తు చేసుకోవాలని కూడా ఆ రోజు బాధితులుగా ఉన్నాడు కూడా కోరుకోరు. వీటన్నిటికి తోడు ఆ రోజు ఆ ఘర్షణలకి బాధ్యులైన కుటుంబాలు కూడా వాటిని మర్చిపోవడానికి సిద్ధపడిపోయారు, వాటిని దాటేసి చాలా ముందుకెళ్ళిపోయారు. ఇటువంటి నేపథ్యంలో ఇతను ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా ప్రకటిస్తూ ఉన్నాడు.
ఆ కుటుంబ సభ్యులకు కూడా అది సమర్థనీయం కాదు. వాళ్ళు కూడా ఒప్పుకోరు ఆ సినిమా తీయటానికి. ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ మా కళ్ళ ముందు ఉన్నాయి. ఆ సంఘటనల్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ సంఘటనల్లో ఒక రకంగా మా కెరీర్లు కూడా స్పాయిల్ చేసుకున్న జనరేషన్ మాది. మా ఏజ్ అట్లాంటిది, ఆవేశంతో కూడుకున్న ఏజ్, దూకుడుగా ఉండే వాళ్ళందరం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. అటో ఇటో ఎటో ఒక పక్క ఆ ఇంపాక్ట్ మా అందరి మీద పడింది. చదువులు దెబ్బతిన్నాయి, ఘర్షణల్లో ఇన్వాల్వ్ అయ్యాం, కుటుంబాలు అల్లాడిపోయారు. అసలు వీళ్ళు బతికి ఇళ్ళకు వస్తారా రారా అని చెప్పని అటువంటి ఒక సంఘర్షణపూరిత వాతావరణం. ఈ నేపథ్యంలో అతను సినిమా అనౌన్స్ చేస్తే నాకు అనిపించింది, ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చేసారు పిల్లలు, వీళ్ళకి వాళ్ళ ఆ కులాల గురించి ఆ భావజాలం ఉండట్లేదు, ఆ ద్వేషం, ఆ రౌడీజాలు, ఆ ఘర్షణ వాతావరణంలో ఇప్పుడు పిల్లలు పెరగట్లేదు. అటువంటప్పుడు ఇతను ఈ టాపిక్ ఎందుకు ఎంచుకున్నాడు సినిమా తీయటానికి? ఇతను సినిమా తీయాలి అంటే వేరే సబ్జెక్టులు దొరకవా అని చెప్పని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్న సందర్భంలో హెచ్ఎం టీవీలో ఒక డే టైము ఇతను లైవ్ ఇంటర్వ్యూ పెట్టారు. సరే కనెక్ట్ అవుద్దో లేదో అని చెప్పని నేను నెట్లో ఆ హెచ్ఎం టీవీ నెంబర్ చూసి వాళ్ళకి కాల్ చేశాను. నేను కాల్ చేస్తే కనెక్ట్ చేశారు కాలు. ఓకే, కనెక్ట్ చేస్తే నేను రాంగోపాలవరంతో మాట్లాడా. ఆ రోజు ఇంపాక్ట్ అయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆ ప్రభావంలో చాలామంది జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. చదవగలిగిన వాళ్ళు కూడా చదువులు పోగొట్టుకున్నారు, కేసులు పాలయ్యారు, హత్యలు గావింపబడ్డారు, కుటుంబాలు చిన్నాభిన్నమైనవి. ఇవాళ ఆ గాయాలు మర్చిపోయి దశాబ్దాల కాలం గడిచిపోయింది. మీరు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పని అడిగాను నేను. మీకు సినిమా తీయాలి అంటే వేరే సబ్జెక్టు దొరకదా అని అడిగితే అతను చెప్పిన మాట ఏంటి అంటే, నేను సంఘ సంస్కర్తన, సమాజంలో పరివర్తన రావాలి, సామాజిక బాధ్యత ఉండటానికి నేను సినిమా తీయటానికి ఒక గొప్ప సబ్జెక్టుగా నాకు అది కనపడింది. నేను తీస్తున్నా. నా సినిమా కమర్షియల్ వైబిలిటీ నాకు ఇంపార్టెంట్. సమాజంలో శాంతి భద్రతలో ఘర్షణ చెలరేగుతాయి అంటే అది ప్రభుత్వాల బాధ్యత, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అంటే నేను తప్పు చేస్తాననే ఆలోచన అతని దగ్గర ఎక్కడ లేదు. అతని స్వార్థం, అతని కమర్షియల్ వైబిలిటీ, ఇది తప్ప కొద్దిపాటైనా సామాజిక బాధ్యత లేని వ్యక్తి రాంగోపాల్ వర్మ. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మెహర్బానీ కోసం వాళ్ళు విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఎలివేషన్ ఇవ్వటం కోసం ఒక సినిమా తీసావు. తీసుకో. జగన్మోహన్ రెడ్డి గారిని వీరుడు, సూర్యుడు, ధీరుడు, బ్రహ్మాండం, భజగోవిందం అని చెప్పని భజన చేస్తూ సినిమాది. ఆయన పేరిట శ్రీరామకోట రాపించినట్టుగా జగన్ జగన్ జై జగన్ జై జగన్ అని చెప్పని రామకోటిలు రాపించు, జగన్ కోటిలు రాపించు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇవ్వటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల్ని కించపరుస్తా నేను సినిమాలు తీస్తాను అని అంటే ఆ పాత్రలని ప్యారడీగా సృష్టించుకో. కానీ ఆ సినిమా ప్రచారం కోసం అసలు సిసలు చంద్రబాబు నాయుడు గారి ఫేసు, లోకేష్ ఫేసు, పవన్ కళ్యాణ్ గారి ఫేసు, ఆ మొహాలని పశువులకి మార్ఫింగ్ చేసి పోస్టర్లు రిలీజ్ చేస్తావా? ఎంత బరితెగింపు, కండకావరం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల్ని నేను నా బూటి కింద నలిపేస్తాననే అహంకారంతో మహిళల ఫోటో, అంటే బాడీలు మహిళలవి, తలలు మార్ఫింగ్ చేసి ఈ ముగ్గురు ఫోటోలు పెట్టాడు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడు అని చెప్పని, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక పిల్లాడిని సంకనెత్తుకున్నట్టుగా ఆ తల ఒక పిల్లాడి బాడీకి తల పవన్ కళ్యాణ్ గారిది పెట్టి, అంటే ఈ రకమైన జుగుత్సాకరంగా వ్యక్తిత్వహనానికి పాల్పడతా రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల్ని, సమాజంలో ప్రభావితం చేయగలిగే నాయకుల్ని, లక్షల కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న నాయకుల్ని నీ ఇష్టరీతిన నువ్వు మార్ఫింగ్ చేస్తావా? చేస్తే ఇవాళ చట్టపరంగా కాన్సిక్వెన్సెస్ కూడా ఎదుర్కొని తీరాలి. ఇంకా నీ అదృష్టం ఏంటి అంటే ఆ తెలుగుదేశం శ్రేణులు సమయం పాటించి నీ జోలికి భౌతికంగా నీ దాకా రాలా. అదే
ఒక 25 సంవత్సరాల క్రితం మేము యంగ్స్టర్స్గా ఉన్న రోజుల్లో అయితే పోలీసులు కేసులు అని చెప్పని ఆగేవాళ్ళం కాదు. నడింట్లోకి వెళ్ళి జుట్టు పట్టుకొని బయటికి లాక్కొచ్చేవాళ్ళం. ఏం జరగాల జరిగి ఉండేది ఆ రోజుల్లో. కానీ ఏంటంటే రోజులు మారిని, ఇవాళ పాలిష్డ్గా బతకడానికి అలవాటు పడుతున్నాం, వీలైనంత వరకు కంఫర్ట్గా బతకాలనుకుంటున్నాం. కాబట్టి ఆ ఘర్షణపూరిత వాతావరణం నుంచి దూరం జరిగాం అందరం. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సంస్కారహీనత్వాన్ని ప్రదర్శిస్తా ఈ రకమైన పోస్టర్లు రిలీజ్ చేసాం. రామలింగయ్య అని చెప్పని మద్దిపాడు ప్రాంతానికి సంబంధించిన ఒక రైతు, తెలుగుదేశం కార్యకర్త, వాళ్ళ నాయకుడిని అవమానించాడు. అతని మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పని అతను కేసు రిజిస్టర్ చేశాడు. కేసు రిజిస్టర్ చేస్తే ఈరోజు విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇస్తే కేసు క్వాష్ చేయండి అని చెప్పని హైకోర్టుకి వెళ్ళాడు. ఏమన్నా ప్రభుత్వం నీ మీద అన్యాయంగా కేసు పెట్టిందా? బుద్ధి తక్కువ పనిచేసింది నువ్వు. నీ మీద కేసు ఎందుకు క్వాష్ చేస్తారు? ఇదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నావా? ఇతని గురించి కొలిక్పూడి శ్రీనివాస్ గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక వ్యాఖ్య చేశాడు అని చెప్పని పెద్ద పోలీస్ కాన్వాయ్ని ముందు పైలట్ వెహికల్ని పెట్టుకొని కాన్వాయ్ని వేసుకొని వెళ్ళి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాడు ఆ రోజున. నా ప్రాణాలకి ముప్పు ఉంది, నాకు రక్షణ కావాలి అని చెప్పని. అంటే ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కావాలి. ఈరోజు క్వాష్ చేయమని వెళ్ళాడు, పరిగణలోకి తీసుకోవాలా. పోనీ విచారణ కొన్నాడు వాయిదా వేయండి అని అడిగాడు. అది కన్సర్న్ పోలీసులను అడుక్కోండి, కోర్టును కదా అడగాల్సిందని చెప్పింది కోర్టు. ఇప్పుడేంటి ఈ బార్గెనింగ్ అనమాట టైము. ఎందుకంటే బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఈ మధ్య చూస్తున్నాం కదా, ఈ బెయిల్ పిటిషన్ తేలే వరకు ముందస్తు అరెస్టులు ఏం చెయ్యొద్దు అని చెప్పని, ఒక ముందస్తు బెయిల్ ఇస్తారని చెప్పని కక్కుర్తి ఆలోచనతోటి ఈ విచారణని డ్రాగ్ చేసేయటం కోసం అని చెప్పని ఇవాళ ఏం చేశాడు అత్యలివిగా ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. నేను షూటింగ్లో ఉన్నాను, బిజీగా ఉన్నాను, నాకు ఒక వారం టైం కావాలి అని చెప్పని. పోలీసులు సరే 4 రోజులు టైం ఇస్తున్నాం అని చెప్పని ఇప్పుడు వాళ్ళు విచారించడం మొదలుపెట్టారు. నిజంగానే షూటింగ్లో ఉన్నాడా, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని తప్పుదో పట్టిస్తున్నాడా, అసలు ఇతనికి సినిమాలు ఉన్నాయా లేవా, ఇతను ఏదైనా సినిమా తీస్తుంటే కదా షూటింగ్లో బిజీగా ఉండడానికి. ఇప్పుడు ఇతను సినిమా గనక తీయకుండా ఉండి ఇప్పుడు ఖాళీగా ఉండి విచారణకు వెళ్ళకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది సార్? జుట్టు పట్టుకొని లాక్కెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ విచారణా సంస్థని తప్పుదో పట్టించినట్టుగా, తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా. ఇవాళ జెన్యూన్ రీజన్ ఉంది, ఒక అనారోగ్య సమస్య లేకపోతే నిజంగానే వీలు కాని పరిస్థితి, పోలీసుల్ని అభ్యర్థించి టైం తీసుకోవచ్చు, తప్పులేదు దాంట్లో. కానీ సహేతుకమైన కారణం లేకుండా వాళ్ళని తప్పుదో పట్టించే సమాచారం ఇచ్చి ఇటువంటి చిల్లర వ్యవహారాలు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆక్షేపించి తీరాల్సిందే, దానికి తగిన పెనాల్టీ విధించి తీరాల్సిందే, కోర్టు కూడా తెలియజేయాలి. బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఇతను ఈ విధమైన అసత్యాలు చెప్పి పోలీస్ అధికారులను తప్పుదో పట్టిస్తున్నాడని చెప్పని కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళాలి. అంటే ఆ కోర్టు దగ్గర నుంచి కూడా ఏ ఇమ్యూనిటీ దక్కకుండా చూడాలి. నా ఉద్దేశం అయితే కోర్టులు కూడా ఇటువంటి సెలబ్రిటీల ముసుగులో ఉండి, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఏది చేసినా చలమనవుద్ది, మేము క్రియేటర్లము, మా క్రియేటివిటీ ఇది అని చెప్పని. నీ క్రియేటివిటీ అయితే ఏం చేస్తావు నువ్వు? నువ్వే విఠలాచార్య సినిమా తీస్తున్నావా? ఆయన ఇట్లా మంత్రి చేయంగానే హీరో ఏకాయకన కుక్క అయిపోవటం, లేదు నీళ్లు చల్లగానే కుక్క మళ్ళా హీరో అయిపోవటం, అది కాదు. ఇది సినిమా కాదు, ఇది నిజ జీవితం. ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగిన నాయకులని, కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించే నాయకుల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని అవమానపరుస్తూ ఫోటోలు వేస్తావా? ఇవాళ వాళ్ళ వెనక కోట్ల మంది అనుచరులు ఉన్నారు, వాళ్ళ అభిమానులు ఉన్నారు, వాళ్ళ ఆదేశాలే శిరోధార్యంగా భావించే వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు గనక తిరగబడితే అసలు ఈ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నా వల్ల జరిగింది తప్పు, క్షమించండి అని ముగిలిత హస్తాలతో వేడుకుంటే ఏదైనా నిన్ను పరిగణలోకి తీసుకుంటారు. కానీ కాదు, నేను ఒక సూపర్ మ్యాన్ని, నేను ఏమైనా చేయగలను అనుకుంటే నీ వల్ల ఏమీ కాదు, నువ్వేం చేయలేవు. నువ్వు ఒక సామాన్య అర్భకుడివి మాత్రమే. ఇవాళ చట్టం కన్నా ఎక్కడ ఏ స్థాయిలో కూడా నీకు అధికం కాదు. కాబట్టి
అన్ని పాఠాలు నేర్పటం అవుద్ది. ఈ నెత్తికెక్కిన కళ్ళని అసలు స్థానంలోకి, గాలిలో తేలుతున్న కాళ్ళని నేల మీదకి రప్పిస్తాయి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.